హైదరాబాద్ మెట్రో రైలుకు పెంచిన ఛార్జీల ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది. గత శనివారం మెట్రో ఛార్జీలు పెంచింది ఎల్ఎన్టీ మెట్రో రైల్ యాజమాన్యం. సరిగ్గా 4 రోజులు గడవక ముందే మెట్రో రైల్ ఛార్జీలపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది ఎల్ఎన్టీ యాజమాన్యం. అయితే పెంచిన ఛార్జీలపై నామమాత్రపు డిస్కౌంట్ ప్రకటించడంతో మెట్రోకు ప్రయాణికులు గుడ్ బై చెప్పబోతున్నారా? రానున్న రోజుల్లో అది మరింత పెరగనుందా? పెరిగిన ఛార్జీలపై మెట్రో ప్రయాణికులు ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. ఛార్జీలు పెంచింది బారెడు, తగ్గించేది మాత్రం మూరెడు. ఇదే ఇప్పుడు ఎల్ఎన్టీ మెట్రో యాజమాన్యానికి మైనస్ కాబోతోందన్న టాక్ హైదరాబాద్ వాసుల్లో వినిపిస్తోంది. ఇప్పటికే మెట్రో ఛార్జీలు అధికంగా ఉన్నాయని మండిపడుతున్న సిటీ వాసులకు తాజాగా పెంచిన రేట్లు పుండు మీద కారం చల్లినట్లయిందన్న ఫీలింగ్ వారిలో మొదలైందట. ఛార్జీలను భారీ ఎత్తున పెంచినా డిస్కౌంట్ కేవలం 10% నామమాత్రంగా ఉండటంతో ఇక మెట్రో ట్రైన్ ఎక్కేందుకు నగరవాసులు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెంచొచ్చు, ఒక 5 రూపీస్ పెంచి సరిపోతుంది. పెంచారు కానీ గతంలో ఉన్న ఛార్జ్తో 5 రూపీస్ పెంచితే పర్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పెంచినా కానీ ప్యాసింజర్స్కి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. లోపలికి ఎక్కగానే నిల్చోడానికి ప్లేస్ ఉండదు ఒకటి. రెండోది మనకు నెంబర్ ఆఫ్ బోగీస్ సరిపోవట్లేదు, అది ఇంక్రీజ్ చేయాలా, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేయాలా. ఎక్కడైతే స్టేషన్స్ ఉన్నాయో, మెయిన్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ నుంచి నియర్ బై స్టేషన్స్కి సపరేట్ ట్రైన్స్ వేయాలా. హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ తన సేవలను 2017 నవంబర్ 28న ప్రారంభించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఎల్ఎన్టీ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రజా రవాణా వ్యవస్థగా ఉంటుందని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. మెట్రో రైలుకు వచ్చే ఆదాయంలో 50% టికెట్ల ద్వారా, మరో 45% ఆదాయం ప్రభుత్వ భూముల్లో రియాల్టీ అభివృద్ధి ద్వారా, మరో 5% మెట్రో స్టేషన్లు, మెట్రో రైల్, మెట్రో పిల్లర్స్ పై యాడ్స్ ద్వారా రాబట్టుకోవాలని ఎల్ఎన్టీ యాజమాన్యం మరియు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే ప్రాజెక్టు అనుకున్న టైంలో పట్టాలెక్కకపోవడం, ఆ తరువాత కరోనా విపత్తు కారణంగా మెట్రో రైల్ నష్టాల్లోకి వెళ్లిందంటూ ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. సుమారు 6,600 కోట్ల నష్టాల్లో ఉందని, గత 5 ఏళ్లుగా 160% నిర్వహణ ఖర్చులు పెరిగాయని, అందుకే నష్టాలు పూడ్చుకోవాలంటే ఛార్జీల పెంపే శరణ్యమంటూ మే 17వ తేదీ నుంచి పెంచిన ఛార్జీలను అమలు చేసింది. మినిమం ₹2, మాక్సిమం ₹15 పెంచుతూ మెట్రో రైల్ అధికారులు నిర్ణయించారు. అయితే గతంలో ఉన్న స్లాబ్లను మార్చిన అధికారులు ఆయా స్లాబుల్లో కిలోమీటర్లను పెంచి ఛార్జీలను మరింతగా పెంచారు. దాంతో ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులపై భారం మరింత పెరిగింది. గతంలో 26 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసిన వారికి ₹55 ఉంటే ఇప్పుడు 24 కిలోమీటర్లకే ₹70 అవుతోంది. గతంలో 26 కిలోమీటర్లకు పైన ప్రయాణం చేస్తే ₹60 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు మాత్రం 24 కిలోమీటర్ల పైన ప్రయాణం చేస్తే ₹75 చెల్లించాల్సి వస్తోంది. చాలా ఈజీగా ఉంటుందని ట్రైన్ ఎక్కినా కూడా దాంట్లో ఫుల్ రష్ ఉంటుంది సార్. ఇది బస్సుల కన్నా ఫాస్ట్గా వస్తుంది, ఈజీగా వస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్లో రావచ్చు అని అనుకుంటాము. కానీ చాలా హెవీగా ఉంటుంది. ఈవినింగ్ పూట అయితే 6 o'clockకి ట్రైన్లో ఉంటే 8 o'clock దాకా ఖాళీగా ఉంటుంది సార్. అంత ప్రస్తుతం దూరాన్ని బట్టి స్లాబులను సవరించారు ఎల్ఎన్టీ మెట్రో రైల్ అధికారులు. ₹40 స్లాబ్ను 55కు, ₹45 స్లాబ్ను 60కి, ₹50 ఉండే స్లాబ్ను 66కి, అలాగే ₹55 ఉండే స్లాబ్ను ₹70కు, ₹60 ఉండే స్లాబ్ను ₹75కు పెంచారు. దీంతో మెట్రో ప్రయాణికులకు అప్ అండ్ డౌన్ ప్రయాణానికి ₹4 నుండి ₹32 వరకు భారం పెరిగింది. అంటే గతంలో అప్ అండ్ డౌన్ కోసం ₹100 చెల్లించి ప్రయాణం చేసిన వారు ఇప్పుడు ₹132 చెల్లించాల్సి వస్తుంది. ఇలా ప్రయాణికులపై అధిక భారం పడడంతో కొంతమంది మెట్రోకు దూరమైనట్లు లెక్కలు తేలడంతో పునరాలోచనలో పడ్డ మెట్రో యాజమాన్యం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఛార్జీల తగ్గింపు కాదు, డిస్కౌంట్ మాత్రమే. ఈ ఆఫర్ను ఎల్ఎన్టీ మెట్రో
ఎప్పుడైనా మళ్లీ వెనక్కి తీసుకోవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. అంటే ఛార్జీలు పెంచి వాటిలో డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా చెబుతున్నప్పటికీ కేవలం పెంచిన ధరల్లో మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది. అది కూడా ఈ నెల 24 నుంచి అందుబాటులోకి వస్తుంది. పెంచిన మినిమం ₹2లో 20 పైసలు, మాక్సిమం ₹15లో ₹1.50 మాత్రమే తగ్గుతుంది. నామమాత్రపు డిస్కౌంట్పై ప్రయాణికులు అసంతృప్తితో ఉన్నారు.